యశస్కరుడి న్యాయ నిర్ణయం. కాశ్మీరు దేశం చాలా కాలం దుష్టరాజుల పరిపాలనలో నలిగిపోయిన మీదట అక్కడి బ్రాహ్మణులు దారిన పోయే పేద బ్రాహ్మణ్ణి పట్టుకొచ్చి రాజ్యాభిషేకం చేశారు. క్రీస్తు శకం 939లో ఈ విధంగా రాజైన యశస్కరుడు పరిపాలన చక్కగా చేశాడు. ఇతని పరిపాలనలో ఎవరన్నా నిరసన ప్రారంభిస్తే రాజుకు నివేదించడానికి ప్రత్యేకంగా అధికారులుండేవారు. ఒకసారి వాళ్ళు ఒక మనిషి నిరాహార దీక్ష పూనినట్టు నివేదించారు. యశస్కరుడు ఆ మనిషిని పిలిపించి అతని వృత్తాంతం అడిగాడు. ఆ మనిషి ఇలా చెప్పాడు: స్వామి, ఒకప్పుడు నేనిక్కడ సంపన్నుడుగా బతికినవాణ్ణే, కాని రోజులు కలిసిరాక నేను క్రమంగా ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాను. అప్పుల వాళ్ళ బాధపడలేక నా ఇంటిని సైతం విక్రయించాను. నా ఇంటిని కొన్నవాడొక ధనిక వర్తకుడు. అయితే నా భార్యకు కూడా ఏదన్నా బతుకు తెరువు చూపే ఉద్దేశంతో దిగుడు బావి మాత్రం అమ్మలేదు. పూల తోటల వాళ్ళు, తమలపాకు తోటల వాళ్ళు ఆ బావిని ఉపయోగించుకుని డబ్బిస్తే ఆ డబ్బుతో నా భార్య తన పొట్ట పోసుకుంటుంది కదా అనుకున్నాను. నేను దేశాంతరాలకు వెళ్ళి 20 ఏళ్లపాటు కొంత డబ్బు పోగు చేసి తిరిగి వచ్చి చూతును కదా. నా భార్య ఇతరుల ఇళ్లలో కూలి చేసుకుంటూ కృషించి కనపడింది. నువ్వు ఇంత హీనస్థితికి ఎలా దిగజారావు అని నేను అడిగితే, మా ఇల్లు కొన్న వర్తకుడు తనను బావి దగ్గరికి రానివ్వకుండా కర్రలతో కొట్టించాడని, తాను చాకిరీ చేసుకు బతుకుతున్నానని చెప్పింది. నాకు పట్టరాని దుఃఖము, ఆగ్రహము వచ్చింది. ఎంతోమంది న్యాయాధికారులకు విజ్ఞప్తులు చేశాను. అందరూ నాకు విరుద్ధంగానే తీర్పు చెప్పారు. అందుచేత ఆమరణ నిరసన అవలంబించాను. నాకు న్యాయశాస్త్రాలు తెలియవు, కానీ నేనా బావి అమ్మని మాట మాత్రం నిజం. రాజు మిగిలిన న్యాయాధికారులనందర్నీ పిలిపించాడు. వాళ్ళు రాజుతో, మహారాజా, ఈ మనిషి మమ్మల్ని చాలా పీడించాడు. ఇతనికి న్యాయం అంటే ఏమీ లక్ష్యం ఉన్నట్టు కనపడదు అన్నారు. రాజు క్రయపత్రం తెప్పించి చూశాడు. దిగుడు బావితో సహా ఇల్లు విక్రయమైనట్టు అందులో స్పష్టంగా ఉన్నది. కానీ ఇల్లు అమ్మిన వాడికి అన్యాయం జరిగినట్టు రాజుకు గట్టి నమ్మకం కలిగింది. రాజు అవతలికి వెళ్ళి తన నౌకరునొకడిని పిలిచి వాడికి తన ముద్రికనిచ్చి, నువ్వు ఫలానా వర్తకుడి పెద్ద గుమస్తా వద్దకు వెళ్ళి ఇల్లు కొన్న 7 నాటి చిటా పుస్తకం పట్రా, అది తిరిగి ఇచ్చేదాకా ఈ ముద్రిక ఉంచుకోమను అని పంపాడు. ఆ నౌకరు చిటా పుస్తకం తెచ్చి రాజుకిచ్చాడు. అందులో క్రయపత్రం రాసిన వాడికి 1000 దీనారాలు ఇచ్చినట్టు ఖర్చు పద్దు కనిపించింది. రాజు ఈ పద్దు సభికులందరికీ చూపించి పత్రం రాసిన వాడిని విచారించగా, తాను ఒక్క అక్షరం మార్చానని, కూపరహితంగా అనటానికి కూపసహితంగా అని రాశానని ఒప్పుకున్నాడు. సభికులంతా నిర్ణయించిన ప్రకారం రాజు ఇల్లు అమ్మిన వాడికి ఆ ఇల్లు తిరిగి ఇప్పించి వర్తకుడికి దేశ బహిష్కార శిక్ష విధించాడు. ఒకరోజు యశస్కరుడు సభ పూర్తి చేసి భోజనానికి లేవబోతుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి రాజదర్శనం కోరాడు. మహారాజుగారు ఈ రోజుకు పని ముగించారు, రేపు వచ్చి ఏమైనా ఉంటే విన్నవించుకో అన్నాడు ద్వారపాలకుడు. ఈ మాట విని రాజు వంటవాణ్ణి కొంచెం ఆగమని బ్రాహ్మణ్ణి లోపలికి పిలిపించి వచ్చిన కారణం అడిగాడు. బ్రాహ్మణుడు దుఃఖం పొంగుకొస్తూ ఇలా చెప్పాడు: మహారాజా, నానా దేశాలు తిరిగి 100 బంగారు మాడలు సంపాదించుకున్నాను. నా దేశంలో అరాచక పరిస్థితి తొలగిపోయిందని విని తిరిగి వచ్చాను. తమ దయ వల్ల దారిలో నాకు ఎలాంటి దొంగల భయమూ కలగలేదు. నిన్న సాయంకాలం లవణోత్సవ చేరుకుని ప్రయాణపు బడలిక వల్ల అక్కడే రాత్రి విశ్రాంతి తీసుకుని రహదారి పక్కనే ఉన్న ఒక తోటలో చెట్టు కింద పడుకుని నిద్రపోయాను. తెల్లవారి లేచేటప్పుడు నా డబ్బు సంచి ఒక బావిలో పడిపోయింది. ఆ బావిపైన లతలు పెనవేసుకుని ఉండడం చేత అక్కడ బావి ఉన్నట్టే తెలియరాలేదు. నాకున్నదంతా పోగొట్టుకుని బావిలోకి దిగటం చేతకాక అలమటిస్తుండగా ఒకడు వచ్చి, నీ డబ్బు సంచి నీకు తీసి ఇస్తాను, నాకేమిస్తావు అని అడిగాడు. దుస్థితిలో ఉన్న నేను ఆ డబ్బంతా నాదేనని ఎలా చెప్పగలను? అందులో నీకు ఇష్టమైనంత నాకియ్యి అన్నాను. వాడు బావిలోకి దిగి నా సంచి తీసి అందులో నుంచి నాకు 2 మాడలు మాత్రమే ఇచ్చి మిగిలినవి తాను ఉంచుకున్నాడు. నేను అభ్యంతరం చెబితే అక్కడ చేరిన వాళ్ళు నన్ను మందలించి,
యశస్కరుడి రాజ్యంలో ఒప్పందం అక్షరాల అమలు జరగవలసిందే అన్నారు. మర్యాదగా మాట్లాడినందుకు నాకు ఘోరమైన అన్యాయం జరిగింది. మీ పాలనలో న్యాయం ఇలాగే ఉండే పక్షంలో మీ ఇంటి ముందు ప్రాయోపవేశం తప్ప నాకు గత్యంతరం లేదు. ఆ మనిషి పేరేమిటి, ఏం చేస్తుంటాడు అని రాజు అడిగాడు. నాకు అతని ముఖం తప్ప ఏమీ తెలీదు అన్నాడు బ్రాహ్మణుడు. నీ సంగతి రేపు నేను చూస్తాను. ఈ పూటకు నాతో పాటు భోజనం చేసి ఇక్కడే విశ్రాంతి తీసుకో అన్నాడు రాజు. మర్నాడు రాజుగారు కబురు చెయ్యగా లవణోత్సలో ఉన్నవారంతా వచ్చారు. బ్రాహ్మణుడు ఆ మనిషిని గుర్తించాడు. అతడు బ్రాహ్మడు చెప్పిందే చెప్పాడు. ఫిర్యాది, ముద్దాయి కూడా ఒకే మాట చెప్పిన మీదట రాజుగారు పరిష్కారం ఎలా చేయగలరో సభికులకు ఏమీ అర్థం కాలేదు. కాని రాజుగారు తీర్పు చెబుతూ బ్రాహ్మడికి 98 మాడలిచ్చి ముద్దాయి 2 మాడలు మాత్రమే తీసుకోవాలి అన్నాడు. కొందరు సభికులు దీనికి అభ్యంతరం చెప్పారు. రాజు వారితో ఇలా అన్నాడు, ఒక్కొక్కసారి న్యాయము అన్యాయము ఒకేలాగుంటాయి. వాటిని వేరు చేసి చూడాలి. ఈ బ్రాహ్మడు నువ్విచ్చినంత పుచ్చుకుంటాను అనలేదు. నీకిష్టమైనంత ఇయ్యి అన్నాడు. దురాశపరుడు తనకిష్టమైనంత తానుంచుకుని తనకిష్టం లేని 2 మాడలు ఇచ్చి అనుకున్న నియమాన్ని ఉల్లంఘించాడు అన్నాడు. యశస్కరుడు ఇలా ఎన్నో సందర్భాలలో ఎంతో నేర్పుగా న్యాయాన్యాయ విచక్షణ చేసి భూమి మీద మళ్లీ కృతయుగాన్ని ప్రారంభించాడని కీర్తి తెచ్చుకున్నాడు. కథ సమాప్తం.